ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాసుల వారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఎటువంటి అంశాలు మీకు చక్కగా ఈ వారం అందిపుచ్చుకోగలుగుతున్నారు, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎవరెవరు అంటే ఏ లగ్నం ఏ రాశి వారు ఎటువంటి నైవేద్యము, ఎటువంటి దేవతారా అంటే ఎటువంటి క్రియ మనకి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మనకి చూడండి, ఇప్పుడు లలితా సహస్రనామాలు చదువుకోవాలా, చాలామందికి సందేహం ఉంది. ఏంటంటే ఈ శుక్రవారాలు నేను లలిత చదువుకుంటే మంచిదా, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటే మంచిదా, ఇట్లాంటి విషయాలను కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు మీరు చూడండి. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. ఈ వారం మొత్తము కూడా చంద్రుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రుడు పర్టికులర్గా ఏంటంటే ఈ చంద్రస్థితి అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని, ఏదైనా వివాహ సంబంధం కుదుర్చుకునేటువంటి విషయాల్లోని, ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే మీకు లగ్నంలో ఎప్పుడైతే కేతు సంచారం జరుగుతుందో, కేతువు ఇక్కడ పర్టికులర్గా లగ్నంలో ఉన్నప్పుడు చిత్ర విచిత్ర గ్రహము అంటూ ఉంటారు. అంటే మనం ఏం చేస్తున్నాము, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్గా వెళ్తూ ఉంటుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. అదేవిధంగా ధనాధిపతి, ధనస్థానం ఏదైతే ఉందో, ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ధనానికి కారకుడైనటువంటి శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో. కాబట్టి ఏంటి, కాస్త ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ మూలకంగా ధనం రావడం ఇటువంటివి ఇస్తూ ఉన్నాడు. కాకపోతే మీరు ఈ అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, వివాహ సంబంధించిన విషయాలు, అందులో ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుకోవడం, ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ భాగ్యస్థానంలో ఎప్పుడైతే కుజుడు, గురువు ఉంటారో, ఈ కుజగురువుల యొక్క స్థితి పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి అనుకూలిస్తుంది. కొన్ని ఆటంకాలు ఉంటాయి కుజుడు అష్టమాధిపతి ఉన్నందుకు. కాకపోతే ఎంతైనా కానీ మీకు చతుర్థాధిపతి భాగ్యంలో ఉన్నందుకు, అది కూడా అష్టమాధిపతితో కలిసి ఉన్నందుకు కొన్ని ఆటంకాలు వచ్చినా, మీరు ఏదైతే ఉన్నత విద్యలు గతంలో ఆగిపోయినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు. మరియు భూముల మూలంగా ప్రాపర్టీస్ అమ్మడం, కొనుగోలు చేయడం, వాటి మూలంగా, లేనట్లయితే వాటి మీద ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడం మూలంగా, రైతులకి పంట పొలాలకు సంబంధించిన విషయంలోని కన్యాలగ్నం వారి, కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ అనుకూలత మరింత బాగా మారాలి అంటే ఎక్కువగా మీరు నవగ్రహాల్లో రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకేదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలు, తద్వారా మీరు అటువంటి ప్రణాళికలు వేయడము ఇటువంటివి కనబడుతున్నాయి చాలా స్పష్టంగా. ఇప్పుడు మీకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా బంగారం మీద ఏదైనా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కూడా బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల పరంగా చూసుకుంటే. ఎందుకంటే మీ ధనాధిపతి అయిన శుక్రుడు రవితో, బంగారానికి కారకుడు రవితో ఉన్నాడు. మీ యొక్క భాగ్యాధిపతి, చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి ఇది కన్యాలగ్నం వారి, కన్యారాశి వారికి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే గోల్డ్ని కొనుక్కొని పెట్టుకోవడం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుంది ఫ్యూచర్కి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే, ఇక్కడ శని భగవానుడు పంచమాధిపతి అయి మీకు పంచమంలోకి వస్తున్నందుకు ఉపాసనా స్థానం చాలా అనుకూలంగా మారనుంది.
అదేవిధంగా పర్టికులర్గా మీరు నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ శివుని యొక్క ఆరాధన మరియు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనకి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు, సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామందికి ఏంటంటే శ్రావణ మాసంలో ఎందుకు ఇంత విశిష్టత అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. మనకి శ్రవణ నక్షత్రం నాడు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసం అవుతుంది. మనకి పౌర్ణమి తిథి అనేటువంటిది ఆ మాసాన్ని తెలుపుతుంది. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. కర్మస్థానం మకర రాశి. కర్మకారక స్థానాలు ఏవేవి అంటే కర్మకారకుడైనటువంటి శని యొక్క స్థానాలు మకరము, కుంభము. అయితే ఈ మకర కుంభాలు కర్మరాశులు అయితే జీవుడు ధనస్సు అనుకుంటే మీనం మోక్షం. అంటే ఈ జీవుడు ఈ కర్మలన్నింటినీ అధిగమించి మోక్షాన్ని పొందడమే జీవుడి యొక్క పరమార్థం. అయితే శ్రావణ మాసంలో చేసేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఏమిటి, అన్ని లక్ష్ములు వస్తాయి. సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా ఒకటని కాదు. అయితే ఇక్కడ విద్యాలక్ష్మి ఈ రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి చేసుకోవచ్చు. ఒక్కో లగ్నానికి ఒక్కో రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. ఇప్పుడు లగ్నం తెలియదు, రాశి తెలియదు, కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏ మంత్రం చేసుకోవాలి చూసుకున్నట్లయితే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం మహాలక్ష్మీదేవి అయిన నమః అనుకుంటే సరిపోతుంది. అంటే నాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావుస్తూ ఏమి చేయలేను అనుకునేటువంటి వారికి సింపుల్గా చెప్తున్నా. అయితే ఇక్కడ అమ్మవారిని పూజించేటప్పుడు ఎవరికైనా గురుబలం లేదు, సంతానహీనత, సంతానం సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు గంధం తీసుకొని గంధంతో పూజించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి, సంతాన లక్ష్మిని ఇస్తుంది అమ్మవారు. ధైర్యలక్ష్మి అంటూ ఉంటారు. కుంకుమతో పూజించండి అమ్మవారిని. ధైర్యం అనేటువంటిది మీకు తెలియకుండానే, అంటే ధైర్యం ఎలా వస్తుంది, అపోహలు అనవసరమైనటువంటి భయాల నుంచి మీరు బయటపడినప్పుడు, అంటే జ్ఞానం వస్తే ధైర్యం వస్తుంది. కాబట్టి జ్ఞానానికి ప్రతీకగా మనం బిల్వపత్రాన్ని శివుని మీద పెట్టి కనుక చేసినట్లయితే జ్ఞానం వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానము, జ్ఞానము మరియు అదేవిధంగా చాలామందికి కావాల్సింది ఏంటి, సంపద అండి, డబ్బులు రావట్లేదండి అంటూ ఉంటారు. శుక్రవారాలు ప్రత్యేకంగా మీరు అమ్మవారిని గనక తెల్లటి పుష్పాలతోని తెల్లటి పాయసం నైవేద్యం పెట్టి గోవుకి శుక్రవారం నాడు ఈ యొక్క తేనె పూసినటువంటి చపాతీలు గోవుకి తినిపించుతున్నట్లయితే ఖచ్చితంగా, అయితే ఈ శుక్రవారం చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంటుంది, ఏమండి మన కర్మ ఆల్రెడీ ఉంది, పూర్వజన్మల్లో ఏదో కర్మ చేసాం, ఏదో బ్యాడ్ కర్మ చేసాం లేదా గుడ్ కర్మ చేసాం కాబట్టి ఇక్కడ అనుభవిస్తున్నాం, గుడ్ ఆర్ బ్యాడ్. మరి ఈ పూజ చేస్తే వెంటనే తొలగిపోతుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గుతుందా, డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుందా అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు వెళ్ళకపోయినా మీ తల్లిదండ్రులు వెళ్ళి మీకు ఇలా అనారోగ్యంగా ఉంది అంటే అతను ఇచ్చిన మెడిసిన్ మీకు తగ్గుతుంది కదా. మీరు వెళ్ళాలని రూల్ లేదు, కాకపోతే వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది రూల్. ఇక్కడ పూజ చేస్తే మీకు క్లియర్ అవుతుందా, లేకపోతే పూజలో లక్ష్మీదేవి అంటే ఏమిటో తెలుసుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. లక్ష్మి అంటే గుర్తింపు, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారు, డబ్బులు అనుకుంటారు. డబ్బులు కాదు. లక్ష్మీ కటాక్షము అంటే నీకు అన్నిట్లో గుర్తింపునిచ్చేటువంటి కటాక్షం అమ్మవారు. రకరకాల గుర్తింపులు ఉంటాయి మనిషికి. అతను చూడడానికి చాలా హీరోలా ఉంటాడు, హీరో అవుతాడు. కొంతమంది మంచి వాక్ ఉంటుంది, ఎంత స్వరం అండి, ఆయన చక్కగా పాట పాడతాడు, అదొక గుర్తింపు. కొంతమందికి ధైర్య సాహసాలు బాగుంటాయి, ఆర్మీలో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడండి ఆయన, ఎంతమంది శత్రువుల్ని ఇది చేసి, అదొక గుర్తింపు. అలా 1-2 అని కాదు, జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, సేవాభావంలో కానివ్వండి, ఒక్కొక్క రంగాల్లో ఒక వ్యక్తికి గుర్తింపు వస్తుంది. అంటే నీకు గుర్తింపునిచ్చేటువంటిది ఎవరు? మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఈ విశ్వం మొత్తం భగవంతుడే. విశ్వంలో తను కానటువంటిది లేదు, తనలోనే అన్నీ ఉన్నాడు, తానే అన్నీ అయి ఉన్నాడు. అంటే ఏంటి, వ్యాపించి ఉన్నాడు విష్ణువు.
అందులో శక్తి అమ్మవారుగా ఉంది, ఈశ్వరుడే మొత్తం ఉన్నాడని చెప్తూ ఉంటుంది. అంటే ఏమిటి? ఒకే శక్తి ఇన్ని రూపాలుగా, ఇన్ని రకాలుగా, ఇన్ని లోపల ఉంటూ అన్నిట్లో నడిపిస్తూ ఉన్నటువంటి భగవత్ శక్తి ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎంతో పాటుపడిపోతుంటాం. అమ్మో నాకు ఈ పూజ చేసేసుకుంటే డబ్బులు వస్తాయి, అవి రావని నేను చెప్పట్లేదు. కానీ లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేటువంటిది మీరు పూర్తిగా తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అని చెప్తాను నేను. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు లక్ష్మీదేవి అంటే ఏంటో మీరు తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్టే. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రంలో ధనాన్ని, సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడిగా చెప్తారు. కానీ దాన్ని యాక్టివేట్ చేసే గ్రహాలు బుధ, శనులుగా చెప్తారు. అంటే ఏమిటి? బుధుడు అంటే ఏమిటి? బుద్ధి, పూర్వజన్మ కర్మ. బుధుడికి పూర్వజన్మ కర్మస్థానం ఇవ్వబడింది, కమ్యూనికేషన్ ఇవ్వబడింది. అంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి పని చేస్తున్నాము, ఎటువంటి కర్మ చేస్తున్నాము. అలాగే శని నిత్యకర్మ, అంటే మనం చేసేటువంటి జాబ్ కావచ్చు, వీటన్నిటికీ కారకుడవుతాడు. అంటే నీ బుద్ధి, నీ యొక్క జాబు, నీ చూసే పనితో లక్ష్మీ అనుగ్రహం సంబంధం కలిగింది. ఒక హోటల్ పెట్టుకున్న వ్యక్తి ఆ హోటల్లో అద్భుతమైన టేస్టీ టిఫిన్ ఇస్తున్నాను, అదే గుర్తింపు. ఒక కారుడు ఉదాహరణకి ఇళయరాజా గారు ఉన్నారు, అద్భుతమైన సాంగ్స్. అదే ఇళయరాజా గారు కనుక సరైనటువంటి సాంగ్స్ ఇవ్వకపోతే మనం అందరం అసలు ఇళయరాజా గారిని చూసి ఉండేవాళ్ళమే కాదు. రెహమాన్ కావచ్చు, ఇళయరాజా గారు కావచ్చు, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒకళ్ళిద్దరని కాదు, చాలామంది ఉన్నారు అలా అద్భుతంగా చేసేది. అలాగే గాయకులు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? నువ్వు చేసే పనిలో నాణ్యతని బాగా పెంచేలాగా, ధర్మంగా ఉండేలాగా, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తూ నువ్వు పర్ఫెక్ట్గా కనుక ఉండగలిగితే అదే లక్ష్మి. ఇది అన్ని విషయాలకి వస్తుంది. ఆరోగ్యం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావు, ఆరోగ్య లక్ష్మి. సంతానం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, సంతాన లక్ష్మి. ఇవన్నీ మనము దాంట్లోనే భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మరి ఇవన్నీ ఉంటే మనం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అంటే ఇవన్నీ తానే అయ్యింది కాబట్టి తన కృతజ్ఞత తెలుపుతూ శ్రావణ శుక్రవారాలు చేసుకోవాలి. ఇలా మీరు చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది.